అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఫిష్ కర్రీ మరియు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఫిష్ కర్రీకి మసాలా కోసం మనము ఒక మిక్సీ జార్లో వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని కొద్దిగా మనము లైట్గా వేయించుకోవాలి. వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని దీనిలోనే మనము కొద్దిగా వేయించుకున్న కరివేపాకు, అలాగే వేయించుకున్న కొబ్బరి ముక్కలు లైట్గా మనము పెన్నం పైన వేయించుకోవాలి. వేయించుకున్న కొబ్బరి ముక్కలను వేయాలి. అలాగే ధనియాలను వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. ఈ యొక్క ధనియా పౌడర్ని కూడా మనము ఇందులో వేసుకుందాము. అలాగే ఇందులోకి మనము లవంగాలు, చెక్క వీటిని పౌడర్ చేసుకున్నాను. ఈ యొక్క లవంగా చెక్క పౌడర్ని కూడా మనము దీంట్లో వేసుకుందాము. అలాగే దీంట్లోకి వేయించుకున్న ఆనియన్ ముక్కల్ని మనం దీంట్లో వేసుకుందాము. మిక్సీ జార్లో అన్నిటినీ వేసి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, దాని యొక్క రసంని కూడా మనం దీంట్లో వేద్దాము. అలాగే 2 టమాటా ముక్కల్ని కూడా మనము ఇందులో యాడ్ చేద్దాము. చింతపండు రసాన్ని కూడా మనము దీంట్లో యాడ్ చేసి మెత్తగా మనము మిక్సీ చేసుకుందాము. ఫిష్ ఫ్రై కోసం మసాలా ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాము. వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు వీటిని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. మనము ఫిష్ ఫ్రైలోకి మసాలా వేయడానికి ముందుగా మనము ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి మనం ఫిష్ ఫ్రైని చేద్దాము. ఈ ఫిష్ ఫ్రైని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫిష్ కర్రీని ఎక్కువగా ఇష్టపడరు పిల్లలు, కాబట్టి పిల్లల కోసం మనము ఫిష్ ఫ్రై కూడా చేద్దాము. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క ఫిష్ ముక్కలని మనము ఇందులో వేద్దాము. వేసిన వెంటనే కలపకూడదు. కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత వీటిని మరోవైపు తిప్పుదాము. మనము గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. గ్యాస్ని మనము ఈ యొక్క ఫ్లేమ్ని సిమ్లో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా పైన బ్రౌన్ కలర్ వచ్చేసి మధ్యలో పచ్చిగా ఉంటుంది. కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేద్దాము. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని ఇంకొద్దిగా ఫ్రై చేద్దాము. ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫిష్ కర్రీ తినని వాళ్ళ కోసం ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనము ఫ్రై చేద్దాము. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనము ఫిష్ ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ యొక్క మసాలాని వీటిపైన వేద్దాము. లైట్గా చల్లాలి. ఈ యొక్క ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన ఇంకొద్దిగా నిమ్మరసమైన పిండుకోవచ్చు. నేను ఇక్కడ పిండలేదు. పుల్లగా కారంగా బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు గ్రేవీ కోసం ముందుగా ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోని ఇంకొద్దిగా ఆయిల్ వేసాను. దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా మనం వేసి ఫ్రై చేద్దాము. ఫిష్ని బాగా కడిగి మనము నీట్గా పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను. ఈ యొక్క ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేద్దాము. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము ఫ్రై చేద్దాము. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క ఫిష్ మసాలా గ్రేవీ కోసం మసాలా సిద్ధం చేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి మనము మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా ఉంది కదా, ఆ గ్రేవీ కోసము ఆ యొక్క గ్రేవీని దీంట్లో వేద్దాము. మనము వాటర్ ఏమీ లేకుండా గ్రేవీని మాత్రమే వేసి మనము ఆ గ్రేవీలో ఆ యొక్క మసాలాలో పచ్చి వాసన పోయేంత వరకు మనము ఈ యొక్క మసాలాను వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెడదాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు ఈ యొక్క మసాలాను మనము అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి.
లైట్గా మనము దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మసాలాని మనము దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా మనము కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ ఫిష్ కర్రీలో మనకు వాటర్ ఎంత కావాలో అంత సరిపడా వాటర్ని మనము యాడ్ చేసుకుందాము. ఫిష్ కర్రీ కొద్దిగా పలుచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ చిక్కగా ఉండకూడదు. కాబట్టి దీనికి సరిపడా మనం వాటర్ని వేసి మంటను హై ఫ్లేమ్లో పెడదాము. ఈ వాటర్ మరిగేంత వరకు మనము ఉడికిద్దాము. ఇక్కడ వాటర్ మరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఈ యొక్క ఫిష్ ముక్కలని మనము ఇందులో వేసుకుందాము. ఫిష్ ముక్కలని మనము నీచు వాసన లేకుండా నీట్గా కడిగి పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి మనము ఫిష్ ముక్కల్ని నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇలా కడిగి పెట్టుకున్న ఈ యొక్క ఫిష్ ముక్కలని మనము ఇప్పుడు ఇందులో మరుగుతున్న ఈ యొక్క గ్రేవీలో వేసేద్దాము. వేసిన తర్వాత మనము ఒకసారి బాగా కలుపుదాము. ఈ ఫిష్ ముక్కలని ఎక్కువగా కలపకూడదు. మనము ఒక్కసారి మాత్రమే కలిపి మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఫిష్ తొందరగా ఉడికిపోతుంది. 5-10 నిమిషాల్లో ఈ యొక్క ఫిష్ అనేది ఉడికిపోతుంది. మూత పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఉప్పు ఎలా ఉందో చూద్దాము. ఇక్కడైతే నాకు ఉప్పు సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే మీరు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.